హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్కి దోశ వేద్దామని చూస్తే దోశ పిండి కొంచెమే ఉందండి. అందుకని నేను దోశలోకి ఉప్మా ప్రిపేర్ చేసి దోశ వేశాను. ముందుగా దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వకి 5 కప్పుల నీళ్లు పోసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు వేసుకొని ఉప్మా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత చట్నీ కోసం కొన్ని వేయించిన శనగపప్పు, అలాగే పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత పోపు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పెనం పెట్టి పెనం వేడెక్కాక దోశ వేసుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని దోశ మీద వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. దోశని బాగా కాల్చుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా దోశ నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి